యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఎవరైనా కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా పర్టికులర్గా వీలే చెయ్యాలి, ఇది వీళ్ళకే సూటబుల్ అవుతుంది అనేది కాకుండా ఒక మంచి కొత్త బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి? సో ఒకరు నన్ను అడిగారు, సిరి గారు, మేడం ఒక బిజినెస్కి డిమాండ్ ఎక్కువ ఉండాలి, రా మెటీరియల్ ఎక్కువ నేను కొనుగోలు చేయకూడదు, ప్లస్ కాంపిటీషన్ ఉండకూడదు. వింటున్నారా? వింటున్నాను. మంచి ఆప్షన్స్ అసలు బిజినెస్కి ఉంటుందా ఇలాంటి బిజినెస్ అని ఫస్ట్ ఆలోచిస్తారు. ఉందండి, దీనికి కూడా సొల్యూషన్ ఉంది. ఒక చిన్న అంటే నేనేం చెప్పానంటే, మీరు ఉంటున్న చోట వాటర్ సప్లై ఎలా ఉంది అని అడిగాను అనమాట. బాగుందంటే వాటితోనే చేయొచ్చు అన్న. వాటర్తో ఏం బిజినెస్ మేడం అన్నారు. ఎస్ అండి, చేసుకోవచ్చు మీరు అని చెప్పాను. ఈ బిజినెస్ ఐడియా చెప్పాను వాళ్ళకి. సో ఐస్ క్యూబ్స్ బిజినెస్, సిరి గారు, ఐస్ క్యూబ్స్ బిజినెస్ నా దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్తున్నాను నేను. 5 lakhs to 6 lakhs రూపీస్ ఉంది అనుకుంటే ఈజీగా హ్యాపీగా ఒక 2 members లేబర్స్తో పర్సన్స్తో చేసేయచ్చు అనమాట. సో మషనరీ కొనుగోలు చేసేకి మాత్రమే ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక 150 square yards నాకు ప్లేస్ ఉంది, లేకపోతే రెంటల్కి కూడా నేను వెళ్ళగలను అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ఐస్ క్యూబ్ బిజినెస్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో పెద్ద పెద్ద ఐస్ మొత్తంలో అది చూస్తుంటాం కదా మేము. అదేనా అండి? కాదండి, కాదు. ఇంట్లో మన ఫ్రీజర్లో ఐస్ క్యూబ్స్ చూసింటారు, మీరు కూడా పెట్టి తయారు చేసింటారు. సో సేమ్ ఐస్ క్యూబ్స్ రెడీ చేయాలి ఇంట్లో ఉండే. ఓకే. ఆ ఐస్ క్యూబ్స్ ఎక్కడ సప్లై చేయాలి అన్న చోటే చాలా మంది ఆగిపోతారు అనమాట. అయినా వాటితోటి అవి ఎక్కడ బార్ అండ్ రెస్టారెంట్ అని చాలా చోట్ల చూస్తుంటాం మేము. అక్కడ వరకే, అంటే రెస్టారెంట్ అంటే ఏదో తింటాము, ఇంకా బార్ అంటే ఇంక తెలిసిందే కదా, అలా ఉంటుంది. అక్కడ ఐస్ సప్లై చేయొచ్చు. ఎస్, ఓకే. పర్ డే 100 kilos వరకు కూడా మీరు ఐస్ సప్లై ఈజీగా అక్కడ చెయ్యొచ్చు. అట్లా డబ్బులు సంపాదించవచ్చు. అండ్ క్యూబ్స్ కూడా డిఫరెంట్ మౌల్స్ షేప్స్లో మనకు మషనరీ కొంటాం కదా, అప్పుడే మౌల్స్ అనేవి డిఫరెంట్ మౌల్స్ కొని మీరు ఈజీగా హ్యాపీగా సప్లై అనేది చేసేయచ్చు. అండ్ కూల్ డ్రింక్స్, జ్యూస్. ఎస్, అక్కడ ఒక్కటే కాదండి, హాస్పిటల్స్లో కూడా చాలా వరకు మెడిసిన్స్ స్టోర్ చెయ్యాలి కాబట్టి అక్కడ నీడ్ అవుతుంది ఐస్ క్యూబ్స్. తర్వాత ఇంకా చాలా చార్టే ఉంది నా దగ్గర, అక్కడంతా సప్లై చేయొచ్చు ఐస్ క్యూబ్స్. జస్ట్ మీరు ఒక 2 to 3 ఇట్లా బార్ అండ్ రెస్టారెంట్ ఆర్ హాస్పిటల్స్ పట్టారనుకోండి, అక్కడే మీ బిజినెస్ అనేది మంచిగా హాయిగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇది సిటీలో చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఊర్లలో టౌన్స్లో అంతగా నడవదు. ఫస్ట్ పాయింట్. తర్వాత వచ్చేసి ఎక్కువ మోతాదులో మీకు బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కడైతే కనిపిస్తారో వదలకండి. అక్కడంతా మీరు ఒక్కసారి వెళ్ళి కాంటాక్ట్ అవి ఇట్లా సప్లై చేస్తాను అంటే డెఫినెట్గా దే విల్ టేక్ ఇట్. ఎందుకంటే అక్కడ డౌట్ రావచ్చు, చిన్న క్యూబ్సే కదా ఐస్ క్యూబ్స్, వాళ్ళ అంత పెద్దగా బార్ పెట్టుకున్నప్పుడు, రెస్టారెంట్ పెట్టుకున్నప్పుడు ఇదెందుకు తయారు చేయలేరు అని. లేదండి, పర్టికులర్గా ఒక లేబర్ని హైర్ చేయాలి అక్కడ. సో తనకు మళ్ళీ శాలరీ ఇవ్వాలి. అలా కాకుండా ఓ ప్రోడక్ట్ మీరు జస్ట్ అలానే అందించేస్తున్నారు, వాళ్ళకు రెడీమేడ్గా అందిస్తారు కాబట్టి. సో దే ఆర్ నో నీడ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ దేర్. అందుకని ఇక్కడ మీ రిక్వైర్మెంట్ పడుతుంది. సో మీ బిజినెస్ అనేది మంచిగా నడవచ్చు. సో ఇలా హాస్పిటల్స్ కూడా ఒక 2-3 హాస్పిటల్స్ మీరు చూస్ చేసుకున్నారంటే అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. అండ్ మషనరీ విషయానికి వస్తే 100 kilo మెషనరీ అంటే గంటలో 100 kilo ఐస్ క్యూబ్స్ తయారు చేసే మషనరీ ఉంటే 200 to 1000, 900 to 1000 వరకు ఐస్ క్యూబ్స్ చేసే మషనరీ మనకు ఉందన్నమాట. ఫస్ట్ వెళ్తున్నారు కాబట్టి స్టార్టింగ్లోనే ఒక 2 lakhs పర్ మషనరీ పెట్టేది తీసుకోండి. ఎక్కువ మొత్తంలో పెడితే మీకు అంటే అంత డిమాండ్ రాకపోవచ్చు స్టార్టింగ్లో. అందుకని ఫస్ట్ పెట్టుబడి పెట్టేటప్పుడే మీరు తక్కువ మొత్తంలో తక్కువ తయారీనే, అంటే ఒక 200 per hour చేసే మిషన్ కొంటే చాలన్నమాట. అందులోనే మీకు చాలా మొత్తంలో మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇది మీరు
కంట్రీ వైడ్గా సప్లై చేయలేరు. తర్వాత వచ్చేసి వేరే ఇతర ఊర్లకు కూడా సప్లై చేయలేరు. సో ఉన్న చోట ఉండి మీరు సరౌండింగ్స్లో మీరు చేసే బిజినెస్ ఈ బిజినెస్ ఐస్ క్యూబ్ బిజినెస్ అనమాట. వీటితో ప్రాఫిట్ ఎంత వస్తుందండి అని మీరు అడగచ్చు. ఎస్ సిరి గారు, 1,50,000 ఈజీగా సంపాదించవచ్చు నెలకి. తర్వాత ఇంకా మీకు లేబర్ కావచ్చు, తర్వాత మషనరీ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ 50,000 వెళ్ళాక కూడా ₹1,00,000 మిగులుతాయి అన్నమాట ప్రతి నెల చెప్తున్నాను నేను. సో చూసేకి జస్ట్ ఐస్ క్యూబ్, మీరు చేస్తున్న బిజినెస్ ఐస్ క్యూబ్, బట్ లక్షల్లో అర్నింగ్ ఉంది దీనికి కూడా. సో ఇలా డిఫరెంట్గా భిన్నంగా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇంకా నంబర్ ఆఫ్ బిజినెసెస్ అనేది జనరేట్ మనమే చేసుకొని మనమే పెట్టుబడి పెట్టి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఎవరైనా ఎక్కడైనా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి. సో ఇంకా ఐస్ క్యూబ్స్ ఎక్కడెక్కడ వాడతారు అని అనుకోవచ్చు సిరి గారు. చాలా చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్స్ కావచ్చు అక్కడ, తర్వాత ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో అమ్ముతుంటారు. ఇంకా మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చెప్తాను నేను. ఫస్ట్ మీరు జస్ట్ షాంపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో మనం వెళ్తుంటాము. సో అక్కడ ఆ పర్ఫ్యూమ్ అంటే స్కిన్ పర్ఫ్యూమ్ వాళ్ళు జస్ట్ కాంప్లిమెంట్గా ఇచ్చారనమాట. అది జస్ట్ ఫ్రీ. చాలా చాలా అది నచ్చి ఇంకో కొన్నారు. సో ఫ్రీ సప్లిమెంట్ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీ బిజినెస్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ మార్కెటింగ్ టెక్నిక్ అక్కడ కూడా చేయండి. మీ నియర్ బై ఉన్న ఏరియా బార్స్ అండ్ రెస్టారెంట్, తర్వాత హాస్పిటల్స్కి జస్ట్ ఫ్రీ సప్లై అనేది స్టార్ట్ చేసి క్యాంపెయిన్ లాగా చేయండి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బిజినెస్, దిస్ ఇస్ ద ఫ్రీ సప్లై ఫర్ యూ అన్నట్టు ఎప్పుడైతే మీరు డిస్ట్రిబ్యూషన్ అనేది చేసి కొంచెం ఆ పిక్స్ తర్వాత అవన్నీ మీరు ఫేస్బుక్ త్రూ, తర్వాత మీ మార్కెటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ చేస్తే మంచిగా డిమాండ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కంటిన్యూటీగా ఒక టైఅప్ అనేది చేసుకుంటారో ఒక 2-3 రెస్టారెంట్స్కి ఇది సరిపోతుంది అనమాట మీ బిజినెస్. యా, నైస్ అండి. అండ్ చాలా కొత్తగా కూడా ఉంది. అండ్ ఇప్పటి వరకు ఇది తక్కువ మందే దీన్ని ట్రై చేసిన వాళ్ళు ఉండొచ్చు. అండ్ పెట్టుకుంటే కూడా మంచిగా సేల్ అయ్యే బిజినెస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.